పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు అంటే కరెక్ట్గా అనుకోనే వస్తారా ఏంటి పిక్చర్లోకి? మరి ఆవిడ వచ్చేసి నాన్నగారు ప్రతిపక్ష నేతగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే వాటిని స్వీకరించేవారు. తల్లిని మోసం చేశాడు, చెల్లిని మోసం మాట్లాడదు వేణుగోపాల్ గారు. ప్రజలను మోసం చేశాడు, ఎవరిని మోసం చేయలేదు ఆ ప్రభుత్వం చెప్పాలి. పోనీలేండి, ఒక్క నిమిషం ఆగండి. హుందాగా వ్యవహరించేవారు నాన్నగారు, కానీ మీరు మాత్రం నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని చెప్పేసి వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తున్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదేవిధంగా అసలు ఓన్లీ క్యాష్ ఎందుకు ఎలో చేశారు మీ ప్రభుత్వంలో? మద్యానికి సంబంధించి కుంభకోణం జరగలేదా? ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి, మీరు చెప్పండి అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారో ఈ మధ్యకాలం షర్మిల గారు వెంటనే వచ్చి వారి గలాన్ని వినిపిస్తున్నారు. అంటే ఏదన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల రెడ్డి గారి యొక్క ఆస్తి పంపకాలు సరిగ్గా జరగలేదనేటువంటి కోపంతో ఆవిడ మధ్యలో ఈ విధంగా వస్తున్నారా, లేకపోతే నిజంగానే బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతున్నారా? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రెస్ మీట్ పెట్టక రోజు ముందు షర్మిల గారు ఎక్కడున్నారు సార్? వైజాగ్లో ఎక్కడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్లో ఎవరైతే టెంపరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని తీసేయటం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఆమె గతంలో అంటే దానికంటే ఒక 10-15 రోజుల ముందు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళ సమస్యలు వినడం జరిగింది. విన్న తర్వాత వాళ్ళకు ఒక అల్టిమేటం జారీ చేసింది. ఒక 10-15 రోజులు మిమ్మల్ని చూస్తాను, మీరు గనక వీళ్ళ యొక్క ప్రాబ్లం సమస్యలు మీకు సొల్యూషన్ ఇవ్వలేకపోతే నేను ఆడ కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి మా షర్మిలమ్మ డేట్ ముందే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అదే డేట్కి షర్మిలమ్మ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. పోలీసులు ఆమెను లిఫ్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి ఆమెను పంపించడం వల్ల హైదరాబాద్ పంపించారు. ఆ నెక్స్ట్ డే వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఆమె విజయవాడ రావడం జరిగింది. విజయవాడలో షర్మిలమ్మ ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో ఎక్కడ మా ప్రెస్ మీట్లో లెక్కర్ కానీ సూపర్ 6 కానీ ఎక్కడ మేము క్వశ్చన్ చేయాల. మేము ముమ్మాడికి మళ్ళీ చెప్తున్నాం, లెక్కర్ గురించి కానీ సూపర్ 6 గురించి మేము ఎప్పుడు క్వశ్చన్ చేయాల. మేమేం మాట్లాడినామంటే ఆ టాపిక్ ఓన్లీ స్టీల్ ప్లాంట్లోని ఎంప్లాయీలు పడుతున్న ఇబ్బంది కానీ వాళ్ళకి శాలరీలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ స్కూల్ పిల్లల ఫీజులు కానీ ఇంకో డైలీ ఖర్చులు కానీ డబ్బులు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించండి అన్న విషయం కోసం మాత్రమే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ అయిపోయింది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అప్పుడు విలేకరులు మాట్లాడారు. విలేకరులు మాట్లాడితేనే మా షర్మిల మరీ చెప్పింది, మీరు ఇది కవర్ చేస్తేనే మీరు అడిగిన క్వశ్చన్ నేను సమాధానం చెప్తానని చెప్పింది. ఆ తర్వాత విలేకరులు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను బెమ్మనాయుడు గారు, మీరు సూటిగా సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి 32 వీడియో క్లిప్లు మీకు నేను చూపిస్తా. ఆయన విలేకరులు ఏది తాడేపల్లి ప్యాలెస్లో పెట్టే ప్రెస్ మీట్ తప్పించి బయట పబ్లిక్లో పెట్టే ప్రెస్ మీట్లో ప్రతి ప్రెస్ మీట్లో సార్ అని మీ బోటి జర్నలిస్టులు ఏమన్నా మంచి జర్నలిస్టు క్వశ్చన్లు అడుగుతుంటే ఆయన ఏమంటారు సార్? సమయంలో వెళ్తా వెళ్ళేం చేస్తావు? తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోవటం, లేదంటే ఇక్కడ బెంగళూరు ప్యాలెస్లో వెంకాల ప్యాలెస్లో నిద్రపోవటం, నీకు పనే ఉంది? జర్నలిస్టులు క్వశ్చన్లు అడుగుతున్నారు, నువ్వు నిలబడి హోందాగా వాళ్ళు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలిగా. చెప్పకపోతే ఈరోజు మనం ఏమనుకున్నాం, ఆయన్ని పారిపోతున్నాడు, భయపడుతున్నారు, అదురుపోయారు, సమాధానం చెప్పలేకపోతున్నాడు, ప్రిపేర్ అయ్యారు మనం అంటాం కదా. ఆ మాటలు మేము ఎందుకు పడాలి సార్? విలేకరులు అడిగారు, మేము సమాధానం చెప్పిను. అదే సమాధానం మెడగారు ఏం చెప్పారు? షర్మిలమ్మ ఒకటే చెప్పింది, రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఎలా క్వశ్చన్ చేస్తే ఎలా రిప్లై ఇస్తారు? అసెంబ్లీలో ఇప్పటికీ విజువల్స్ ఉండి నేనేదో తప్పు చేస్తే మీరు నిరూపించండి, నేను క్షమాపణ అడుగుతా. నాకు ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఏవద్దు, నేను తప్పు చేస్తే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతా. లేదు చేయకపోతే మీరు ఎంక్వైరీ చేయండి, ప్రూవ్ చేసుకుని అన్నారు. 2 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారు పులివెందుల్లో ఉన్నప్పుడు ఒక ల్యాండ్ ఆక్యుపై చేశారు అటవీ శాఖకు సంబంధించి. వాలంటరీగా ఇచ్చారు ఇవ్వలేదా? వాలంటరీగా ఇచ్చారు కదా. వాలంటరీగా సారీ మా తండ్రి గారో ఏదో తెలిసో తెలియకో తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి, మేము ఇస్తున్న తప్పుని నిజాయితీగా ఒప్పుకున్న వ్యక్తి వైఎస్ఆర్ గారు. ఆ తర్వాత ఇంకో తప్పే ఎలిగేషన్ చేస్తే మీరు ఎంక్వైరీ చేయండి, మీరు ఏ ఎంక్వైరీ అయినా సరే నేను కట్టుబడి ఉంటా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, పోలీసులు రాండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మీ రిపోర్ట్ మీరు ఇవ్వండి. నేను ఏమని చెప్పిన వ్యక్తి ఓన్లీ ఒక్క వైఎస్ఆర్ గారే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు సార్? ఎంక్వైరీకి వస్తే మీ తాట తీస్తా, మీ బట్టలు ఉప్పదేస్తా, మీ అండర్వేర్ ఉప్పదేస్తా. ఏంటి మాటలు? ఆయన నిజంగా వైఎస్ఆర్ గారి యొక్క వారసత్వం తీసుకుంటే, ఆయన బ్లడ్ ఉంటే ఆయన ఏమనాలి? రాండి ఎంక్వైరీ చేసుకోండి, నా తప్పుండే నన్ను శిక్షించండి అని ఓపెన్ గా చెప్పాలిగా. కానీ ఏ రోజన్నా ఓపెన్ గా ఆయన చెప్పడం మనం చూసాము. అంతేగా సార్, ఇప్పుడు జోలాపురం శ్రీకాంత్ గారు చాలా పెద్ద మనిషి, నాకు బాగా పర్సనల్గా తెలుసు, వైఎస్ఆర్ గారు చాలా దగ్గర చూశారు సార్. పల్లెటూరులో లేదా ఇంకొక ప్రాంతాల్లో కనుక నాటు సారా కాసేవాళ్ళు, మీకు గుర్తున్నా సార్? నాటు సారా కారిస్తే
పోలీసులు అక్కడికి వచ్చి తన్ని తీసుకెళ్లి చొక్కా పొడి అవన్నీ తీసుకెళ్ళారు దోషులు ఆ రోజులు. చేస్తారు. అవును. ఈ రోజు కల్లారా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాటు సారా కాసి అమ్మింది సార్. లాస్ట్ గవర్నమెంట్ 5 years గవర్నమెంట్ లో వీళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో గవర్నమెంట్ దగ్గర నుండి నాటు సారా వ్యాపారం చేసింది సార్. ఇది నిజంగా మనం ఏదో పాలిష్ లాంగ్వేజ్ లో చదువుకున్న లాంగ్వేజ్ లో మనం లెక్కర్ స్కామ్ కాదు, నాటు సారాయి స్కాము. ఎందుకంటే ప్రభుత్వే దగ్గరుండే నాటు సారాయి అమ్మించింది సార్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ మీ ముందు. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ తీసుకున్నారు, దానికి వారసులు అయ్యారు. సాక్షి సిమెంట్ తీసుకున్నారు, దానికి వారసులు అయ్యారు. పవర్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, దాన్ని తీసుకున్నారు, దానికి వారసులు అయ్యారు. డబ్బు తీసుకున్నారు, దానికి వారసులు అయ్యారు. ఆఖరికి షర్మిలమ్మ రాజకీయంగా పైకి వస్తుందని చెప్పి ఈయన జైలు నుంచి బయటకు రాగానే ఆమె పాదయాత్ర ఆపి నువ్వు ఇంట్లో ఉండి చెల్లమ్మ అని చెప్పి ఈయన మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టారు సార్. అంటే రాజకీయ వారసత్వం కూడా షర్మిలమ్మ నుంచి లాక్కున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు షర్మిలమ్మ కనుక ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆమె చేతికి ఒక వాచ్ ఉంటుంది సార్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆమె చేతికి ఒక వాచ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ వాచ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాచ్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గుర్తు కోసం ఈరోజు భారతీయ సిమెంట్ ఉన్నా లేకపోయినా, లేదంటే సాక్షి ఛానల్ ఉన్నా లేకపోయినా, పవర్